గురువుగారు చెప్పారుగా, ఏమీ స్వీకరించలేదటండి. ఇలా ఉండగా మహాదేవ ఉవాచ వాల్మీకినా బోధితోసౌ కుశః సద్యోగత భ్రమ అంతర్ముక్తో బహిః సర్వమనుకుర్వంశ్చచార. పార్వతీ, పరమేశ్వరుడు అంటున్నాడు, వాల్మీకి మహర్షి చేత చక్కగా అలా వివరించారు ఆ రామాయణం. వారికి ఏమైనా సందేహాలుంటే పిల్లలకి, లౌకిషులకి అవన్నీ తొలగించాడు మహర్షి. చక్కగా వాళ్ళు నేర్చుకున్నారండి. ఆ కథ వింటుంటే అనేక విశేషం నాధిగచ్చాము రాఘవస్యానయోస్తద. చాలా ఆశ్చర్యంగా రామకథను వింటూ రహస్యంగా ఏకాంతంగా ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారట ఒక రహస్యంగా. ఏమని? అబ్బా, ఏమి గానం అండి ఈ పిల్లలది! కియనేన సువర్ణేన రాజన్నౌ వన్య భోజనం. ఏమిచ్చినా కూడా స్వీకరించకుండా ఆ విధంగా రాఘవశ్యాపి రామోపి శ్రుత్వా మునివచస్తథ. ఇలాగా లవకుశుల యొక్క రామాయణ గానం భూమేర్వివరమాత్రేణ వైకుంఠం యాస్యసి ధ్రువం. వాల్మీకి మహర్షి ఒక పర్యాయం రామచంద్రుల వారి దగ్గరకు వచ్చి ఇలా అంటున్నారు, రామా, సీతాదేవి సీతా సహాయో వాల్మీకి ప్రాహ ఇయం దాశరథే సీత సువ్రత ధర్మచారి. రామా, నా దగ్గర ఉంటున్నది ఈ సాధ్వి సీతాదేవి, చాలా మంచిది, ధర్మచారిణి. నేను నా యొక్క కనుసన్నలలో ఉంటున్నది కదా సీతాదేవి, కనుక నేనే సాక్ష్యం ఆమె మంచితనానికే. రామా, ఈమె ఒకప్పుడు అడవిలో నా ఆశ్రమ సమీపంలో నీ చేత త్యజింపబడి లోకులు ఏమనుకుంటారో అని భయపడుతూ ఉంటే నేనే నా ఆశ్రమంలోకి తీసుకెళ్ళా. వీరిద్దరూ నీ పుత్రులు. అక్కడ కన్నది సీతాదేవి, కవలలు. ఇది తథ్యమయ్యా, ఇందులో ఏమాత్రం కూడా అసత్యం లేదు, నేను చెబుతున్నా అన్నారు వాల్మీకి మహర్షి. ప్రత్యయం దాస్యతే, నేనే సాక్ష్యం. సుతౌతు తవ దుర్ధర్షౌ అనృతం న స్మరామి ఉక్తం తథేమౌ తౌ పుత్రకు. రామా, ఇంతవరకు జీవితంలో నేను అసత్యం అంటే ఏమిటో ఎరగను, అబద్ధము నేను ఆడినట్టుగా నాకు జ్ఞాపకం లేదన్నాడు వాల్మీకి. రామచంద్రుని మాట కూడా అదే రామాయణంలో. అందువల్ల రామా, సందేహించొద్దు, వీరిద్దరూ నీ పుత్రులు. చాలా సంవత్సరాలు గడిచిపోయింది, నేను ఎన్నో ఏళ్ళు తపస్సు చేశాను. ఈ సీతలో ఏ దోషం ఉన్నా నా తపస్సులన్నీ వ్యర్థమైపోతాయి. అందు గొప్ప మాట అన్నాడు వాల్మీకి మహర్షి. బహూన్ వర్షగణాన్ సమ్యక్ తపశ్చర్యా మయా కృత నోపశ్నీయాం ఫలం తస్య దుష్టేయం ఇది మైథిలి. సీతాదేవిలో ఏ రకమైన దుర్గుణము, దోషము ఉన్నట్లయితే నా తపస్సంతా వ్యర్థమైపోతుంది. అలా అని రామచంద్రమూర్తితో చెప్పాడు మహాప్రాజ్ఞా సువ్రత. రాముల వారు అంటున్నారు, నాకు తెలియదా మహానుభావ, మీ మీద నాకు సంపూర్ణంగా నమ్మకం ఉన్నది. అయితే మీకు తెలుసునో తెలియదో, రావణవధ అనంతరము లంకలో భయంకరమైన పరీక్ష జరిగింది ఈవిడికి, అగ్ని పరీక్ష. అయితే అక్కడి ఉన్నవారికి మాత్రమే ఈ సంగతి తెలుసున్నారు.
అందువల్లే నేను అయోధ్యలో నా మందిరానికి ఈవిడ్ని తీసుకెళ్ళా. నిష్కలంక, ఏమీ కళంకం లేదు. మాకు తెలుసు అది, కానీ ప్రజలకు తెలియదుగా. ఆ లోక అపవాదం అనేది నా మీద ప్రజలు మోపారు కనుక ఇలాగా సీతను పరిచయించవలసి వచ్చింది, తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా. మహానుభావ మహర్షి క్షంతవ్య, నన్ను మీరు క్షమించండి. ఈ పుత్రులు నా కుమారులే అని కూడా మాకు తెలుసు. అయితే సభా నిర్వహణ మీరు లౌకుశ సమేతంగా మా సీతని వెంట పెట్టుకొచ్చి